ఓం నమ శివాయ. జన్మకుండలి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. గృహ నిర్మాణంలో వాస్తుపరంగా నిర్మాణం అయిపోయిన తర్వాత ఇంటికి ఏ విధమైనటువంటి రంగులు వేసుకోవాలి, ఇందులో వాస్తు అంశాలు ఏమైనా ఇమిడి ఉన్నాయా తెలుసుకుందాం. సహజంగా సప్తవర్ణములు ఉన్నాం అంటే ప్రతి గ్రహానికి కూడా ఒక వర్ణం ఉంటుంది. నవగ్రహాలలో ప్రతి గ్రహానికి ఒక రంగు అనేది ఉంటుంది. వాస్తు అనేది అష్టదిక్కులు ఎలా సంబంధం ఉందో, తూర్పు ఇంద్రస్థానం రవి అధిపతి, దక్షిణం కుజస్థానం కుజుడు అధిపతి, పడమర శని స్థానం శని అధిపతి, ఉత్తరం బుధుడు అధిపతి. ఇక్కడ తూర్పు సూర్యుడు అన్నప్పుడు వర్ణము ఏముంటుంది? ఇక్కడ గ్రహాలని రెండు రకాలుగా విభజించడం జరిగింది జ్యోతిష్ శాస్త్ర పరంగా. శనివర్గ గ్రహాలు, గురువర్గ గ్రహాలు. శనివర్గ గ్రహాలు ఏమిటి? శని, శుక్రుడు, బుధుడు, రాహువు. ఈ గ్రహాలు శనివర్గ గ్రహాలుగా విభజించబడింది. గురువర్గ గ్రహాలు అనేటప్పటికీ బృహస్పతి, రవి, కుజుడు, కేతువు, చంద్రుడు, ఇవన్నీ గురువర్గ గ్రహాలు. ఇక్కడ ఇవి మిత్రగ్రహాలుగా భావించబడతాయి. శనివర్గ గ్రహాలు, అవి మిత్రగ్రహాలు. అంటే తూర్పుకు అనుగుణంగా ఉన్నప్పుడు మిత్రగ్రహాల యొక్క రంగులు వేసుకోవాలి. జాతకరీత్యా శనివర్గ గ్రహాల్లో సంబంధించినప్పుడు మిత్రగ్రహాల యొక్క గ్రహాలు కూడా పనిచేస్తాయి, రంగులు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ రవి, కుజుడు అంటే ఎరుపు రంగు. కుజుడు యొక్క నక్షత్రాలు ఏమిటి? మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు. రవి యొక్క నక్షత్రాలు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రములు. చంద్రుడి యొక్క నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రములు. కేతు యొక్క నక్షత్రాలు అశ్వని, మఖ, మూల నక్షత్రాలు. గురుడు యొక్క నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వ, భద్ర నక్షత్రం. ఆ విధంగానే శని యొక్క నక్షత్రాలు ఏమిటి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు. శుక్రుడి యొక్క నక్షత్రాలు పుబ్బ, పూర్వాషాఢ. పుబ్బ, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు శుక్రుడి యొక్క నక్షత్రాలు. బుధుని యొక్క నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రములు. ఈ విధంగా గ్రహాలకు అనుగుణమైన రంగులను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటి యజమాని యొక్క జన్మ నక్షత్రం ఏ నక్షత్రం అయితే అవుతుందో, జన్మ నక్షత్రం లేని సందర్భంలో నామ నక్షత్రాన్ని ఉపయోగించాలి. జన్మ నక్షత్రమే ఆ జన్మాంతం పనిచేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కుజుని యొక్క నక్షత్రాల్లో అన్నప్పుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం ఎరుపు సంబంధమైనటువంటి రంగులు పనిచేస్తూ ఉంటాయి. కానీ యజమాని నక్షత్రం శని యొక్క నక్షత్రాలు అయినప్పుడు ఎరుపు ఎటువంటి సందర్భంలో పనిచేయదు. ఎరుపు పూర్తిగా డెడ్ యాంటీ. అలాగనే కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలలో జన్మించిన వాళ్ళకి నలుపు రంగు నిషిద్ధం. శని, రవి, శనుడు ఇద్దరు బద్ధ శత్రువులు, శత్రుగ్రహాలు కాబట్టి నలుపు రంగు పూర్తిగా నిషిద్ధం. యజమాని జన్మ నక్షత్రం పైన ఈ రంగుల సెలక్షన్ అనేది చేసుకోవాలి. చంద్రుడు తెలుపు వర్ణం, శుక్రుడు నీలివర్ణం, బుధుడు ఆకుపచ్చ వర్ణం, బృహస్పతి పసుపు వర్ణం. దీనికి అనుగుణంగా రంగును సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఈ విధంగా ఇంటి నిర్మాణానికి రంగులను ఉపయోగించాలి. ఇవి మళ్ళీ ఇందులో ఏ గదికి ఏ వర్ణం వేయించాలి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఆగ్నేయ గదిలో శుక్రుడు యొక్క స్థానంలో ఎరుపు రంగు నిషిద్ధం. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో రాహు మిత్రగ్రహం అయినప్పటికీ కూడా నలుపు రంగు నిషిద్ధం. యజమాని యొక్క జన్మ నక్షత్రానికి అనుగుణంగా ఎప్పుడైతే రంగులు సెలెక్ట్ చేసుకుంటావో వర్ణాలు, ఇవి సాధ్యమైనంత వరకు లైట్ కలర్స్లోనే సెలెక్ట్ చేసుకోండి. బాగా ముదురు రంగులు మాత్రం నిషిద్ధం చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు ఎరుపు రంగుని హాల్లో వేయకూడదు, నిషిద్ధమవుతుంది. ఇవన్నీ పర్టికులర్గా గుర్తుపెట్టుకొని దీనికి అనుగుణంగా గృహ నిర్మాణం కంప్లీట్ అయిపోయిన రంగులు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియోకి మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మిత్రులకి అందులో కూడా షేర్ చేయగలరు తెలియజేసుకుంటున్నాను.